నమస్తే అండి. మనం వచ్చేసి ప్రీవియస్ మెంత్ వేసింటిమి. మెంత్ అంతా హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు బెడ్ అంతా రెడీ చేసాము. బెడ్ రెడీ చేసి మళ్ళీ మనం ఎర్రతోటకూర మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఫుల్గా రెడ్ ఉంటుంది. అట్లా ఎర్రతోట కూడా వేయడం జరిగింది. విత్తనం చల్లేసాం. ఇప్పుడు అందులో వచ్చేసి మనం వేసిన దానికంటే 3 రెట్లు మనకు ప్రాఫిట్ వచ్చిందండి మెంతిలో. ఎందుకంటే మనం ఆల్రెడీ కాకర వేసాం. ఇప్పుడు కాకర మనకి పిందె దశలో ఉంది. ఇక్కడ చూసిన పిందెలు కనిపిస్తాయి. పిందె పూత దశలో ఉంది. మనం మళ్ళీ ఎర్రతోటకూర వేసేసాము. ఇప్పుడు ఇది అయిపోయే లోపే మనకు కాకర స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకు ఉంటుంది, మనకు మెయిన్ క్రాప్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా డిస్టెన్స్ పెట్టి వేసుకున్నాం. అక్కడ డిస్టెన్స్ పెట్టి ఇక్కడ